అయితే ఈరోజు న్యూ ఇయర్ కదా, సో న్యూ ఇయర్ అండ్ మా చిన్నోడిది బర్త్డే కూడా. సో వాడి కోసం అని కేక్ కొనడానికి వెళ్తున్నాము. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూద్దురండి. 31st నైట్ ఇప్పుడు ఎంత అవుతుంది, 9 o'clock అవుతుంది. సో వెళ్ళి ఫస్ట్ వాడి కోసం ఒక కేక్ కొనేద్దాం. కేక్ కొనేసి రూమ్కి వెళ్ళిపోదాం. సో చికెన్ కూడా కొనుక్కున్నాం. ఇప్పుడే కేక్ తీసుకుందాం. కేక్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. మామూలు ట్రాఫిక్ లేదు ఆన్ ది వీలు. కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళి వాడి కోసం డెకరేషన్ కోసం అని జెప్టోలో ఆర్డర్ పెట్టినాము. అది వెళ్ళి ఇప్పుడు డెకరేషన్ చేయాలి. నేను చల్లబడిపోతాయా చేస్తానే చేస్తామా నువ్వు టెన్షన్ బొగ్గలు వస్తున్నాయి. అయిపోతుందిలే, టెన్షన్ పడకో. నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకో. ఇక టెన్షన్ పడుతుంది నన్ను టెన్షన్ పెడుతుంది. సౌండ్ భలేగా ఉంది. ఏదో చిన్నప్పుడు బుల్ డుమ్ డుమ్ అని చెప్పి సౌండ్లు వస్తూ ఉంటాయి స్కూల్లో తెలియకుండానే. పప్పు తిన్నప్పుడు అట్లా అనిపించలే కదా. మళ్ళీ ఇవి 3 కట్టాలిగా. మా హడవిడ అంతా వాడు 11:30 అయింది, ఇప్పుడు వచ్చేస్తాడని. నాకు ఇది కట్టడం కాదు. ఏం మాటలు మాట్లాడినా తెలుసా? ఇలా అసలు ట్రూత్ మాట్లాడినా ఎన్ని రోజులకి. చికెన్ ఆల్మోస్ట్ అయిపోతుంది. 12కి వస్తే ఇదే సర్ప్రైజ్ ఇస్తామని చెప్పి వాడు 12కి కావాలని వస్తాడు చూడు. మనం ఇద్దరం హగ్ చేసుకుందాం, మరి హగ్గే ఇద్దాం. అవును మరి వాడు అదృష్టం. ఇంత మంచి అన్న వదిన అన్న అంటే ఎట్లా దొరుకుతారు, వదిన దొరకడం వాడు అదృష్టం కదా. కాదా? నువ్వు కాదని చెప్పు. ఫాస్ట్ హ్యాపీ బర్త్డే అనేది కింద పెడదాం. హ్యాపీ బర్త్డే టు యు. మామూలు కష్టాలు పడట్లేదు, ఎరగా వరకు కష్టం పడేస్తున్నాడు. నాకైతే భలే అనిపిస్తుంది ఆయన కష్టం పడుతుంటే. జరుగు. ఇద్దరం ఫోటోలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు చూడండి మీరు. అప్పుడే మాకు ఏవా? నువ్వే తింటావా? కట్ చేసి ఇవ్వు. బర్త్డే పార్టీ వీడిది కూర్చున్నాడు. ఈయన మామ కోడలు ఇద్దరు మంచిగా తింటున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది. మీ మమ్మీ పడుకుందా? నువ్వు పడుకోలేదు ఎందుకు ఇప్పటిదాకా? ఎవరితో పడుకుంటావు ఇప్పుడు? నాతో నువ్వు ఇక్కడ పడుకుందాం. మైకల్ మామ మాతోనే ఉండిపోతుందంట. మార్నింగ్ లేవగానే నైట్ పడుకునేసరికి 2 అయిపోయిందని చెప్పేసి మార్నింగ్ లేవగానే వెంటనే రెడీ అయిపోయి నేను ఆఫీస్కి వచ్చేసాను. నేను వెళ్ళిన తర్వాత ప్లాన్స్. సో ఇప్పుడే నేను ఆఫీస్కి వెళ్ళొచ్చాను. నేను పానీపూరి తింటున్నా. పూరి తిన్నప్పుడు అది తిన్నా మస్తు నచ్చింది నాకు. సో మా వాళ్ళు
ఇద్దరు ఇంత చిన్నోడు ఇంట్లోనే ఉన్నాడు ఈరోజు. సో వీళ్ళిద్దరి కోసం పానీపూరి పార్సల్ తీసుకెళ్తున్నాం. వాళ్ళకి చూపిద్దాం ఏం స్పెషల్ తీసుకొచ్చామని చెప్పి అడుగుదాము. ఏం గెస్ట్ చేస్తుందో ఇట్లా రియాక్ట్ అప్పుడు. లెట్స్ సీ. ఓయ్ మీకోసం ఒక స్పెషల్ తీసుకొచ్చిన. ఇద్దరు లైట్ ఏవా గెస్ట్ చేయండి, అసలు గెస్ట్ చేయండి. వీరు గెస్ట్ చేయి, గెస్ట్ చేయట్రా. గెస్ట్ చేయి. అబద్ధాలు. పానీపూరి నువ్వు తినడానికి తెచ్చుకున్నావు, నాకు అర్థమైంది కానీ ఇట్లా మొఖాలలో అంత ఎక్స్ప్రెషన్స్. పానీపూరిని ఎవరైనా నో అంటారా? నో అంటారా? నో అంటారా? మా చిన్నోడు నైట్ వండిన చికెన్ తింటాను, పానీపూరి తెచ్చి మేము ఇద్దరం తింటాను. సరేలే మామా హ్యాపీ న్యూ ఇయర్ విత్ పానీపూరి.